హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేదంటే హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక అందుకోసమే ఈ టిప్ అయితే ఎవరికైనా యూస్ అవుతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మనం ఓన్లీ 20 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం అనుకున్నాం కాబట్టి ఇక 20 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఇదైతే ద బెస్ట్ మనీ సేవింగ్ మెథడ్ అని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మనకు 1 వీక్కి 7 డేస్ కాబట్టి కానీ మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. 7th డే వచ్చేసి అయితే నో సేవింగ్స్ అనమాట. ఇంకంటే ఆ రోజు రెస్ట్ అనమాట, నో సేవింగ్స్. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక డే 1 నుంచి అయితే మనం 20 రూపీస్ అనుకున్నాం కాబట్టి 20 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట. ఇక 20 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి డే 2 వచ్చేసి 30 రూపీస్ అంటే 10 రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. డే 1 వచ్చేసి 20 రూపీస్, డే 2 వచ్చేసి 30 రూపీస్, డే 3 వచ్చేసి 40 రూపీస్, డే 4 వచ్చేసి 50 రూపీస్, డే 5 వచ్చేసి 60 రూపీస్, డే 6 వచ్చేసి 70 రూపీస్. ఈ విధంగా 20 రూపీస్తో స్టార్ట్ చేసి 10 రూపీస్ మాత్రమే పెంచుకుంటూ మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. 20 రూపీస్ 30, 40, 50, 60, 70 అంటే ఈజీయే కదా, ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 20 రూపీస్తో స్టార్ట్ చేసి 70 రూపీస్తో ఎండ్ చేసాం కాబట్టి ఈ 6 డేస్ సేవింగ్స్ వచ్చేసి 270 రూపీస్ అయితే వస్తుందండి. అంటే అక్షరాల 270 రూపాయలు అనమాట. అంటే ఎవరైనా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. లేదు ఒకవేళ మేము డైలీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు బయట ఏమైనా పనులకు వెళ్ళినా కానీ మనకి ఖచ్చితంగా వీక్లీ కూడా వస్తుంది. కొంతమందికి అయితే డైలీ కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా ఈ టిప్ అయితే యూస్ అవుతుంది అనమాట. అంటే మన దగ్గర ఒక రోజు లేవు అన్నప్పుడు రెండో రోజు మిగిలిన అమౌంట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే సేవింగ్స్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక ఈ విధంగా వారానికి 270 రూపాయలు వచ్చాయంటే మనకి ఒక నెలకు వచ్చేసి 4 వారాలు కాబట్టి 270 ఇంటూ 4 వారాలు అనమాట. ఈ విధంగా నెలకు వచ్చేసి 1080 రూపాయలు అయితే ఈజీగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా లేదు మాకు నెలకు ఒకసారి మాత్రమే ఇన్కమ్ వస్తుంది అనుకున్న వాళ్ళు 1080 రూపాయలు అయితే శాలరీ రావడంతో పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే శాలరీ వచ్చిన తర్వాత ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత సేవింగ్స్ చేసుకోవాలి అంటే అవి సేవింగ్స్ కావు, ప్లస్ అసలు మిగలవు ఖర్చులన్నీ అయిపోవాలంటే. మనం సేవింగ్స్ కింద ఇంత అమౌంట్ తీసుకొని ఓకే ఇంత అమౌంట్ మిగిలింది వీటినే మనం యూస్ చేసుకోవాలి ఖర్చులకి అనేసి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏదైనా రీచ్లా అంటే ఒక ఛాలెంజ్లా తీసుకొని అయితే మనం సేవింగ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఒకవేళ ఇదే అమౌంట్ 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నారంటే 1080 ఇంటూ 12 నెలలు అనమాట. అంటే మనకి 1 ఇయర్కి 12 నెలలు కాబట్టి ఆ విధంగా మనం సేవింగ్స్ చేసాము అంటే 12,960 రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి. ఇది 1 ఇయర్ సేవింగ్స్ అనమాట. లేదు 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, పెద్ద అమౌంట్ కావాలని. అటువంటి వాళ్ళైతే 1080 ఇంటూ 24 నెలలు అనమాట. అంటే 2 సంవత్సరాలకి 24 నెలలు కాబట్టి ఈ విధంగా మనం 2 సంవత్సరాలు కూడా సేవింగ్స్ చేసుకున్నాము అంటే 25,920 రూపాయలు అయితే ఈజీగా 2 సంవత్సరాలలో చాలా తక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి. ఇంకా అంటే 2 సంవత్సరాలు మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 25,920 రూపాయలు అనమాట. ఇంకా ఈ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే మనం ఓన్లీ 20 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ చేస్తాం, అది 6 డేస్ మాత్రమే సేవింగ్స్ చేస్తాం కాబట్టి. కానీ ఇప్పటివరకు అసలు మేము సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఓన్లీ నెలకి 1000 రూపాయలు మాత్రమే, అంటే 1080 రూపాయలు అయితే మనం శాలరీ రావడంతో పక్కన పెట్టుకోవాలండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.